మేడ్చల్ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆర్టీఓ కార్యాలయ ఆవరణలో భద్రతా మాసోత్సవం 2025 సందర్భంగా సిబ్బంది, ట్రాఫిక్ పోలీసుల సంయుక్తంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. జెండా ఊపి ర్యాలీని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రారంభించారు. ఈ ర్యాలీ సుచిత్ర ఎక్స్ రోడ్ నుండి కొంపల్లి వరకు సాగింది. ద్విచక్ర వాహనాల దారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై వివరించారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించాలని, లేకపోతే ఒక నిండు ప్రాణాలు బలైపోతే కుటుంబ సభ్యులు అనాథలవుతారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారితో పాటు వియట్నాం కూడా వారు వెళ్లి మన దేశ ప్రతిష్టతో పాటు మరి మహిళల్లో కూడా మరి నైపుణ్యాన్ని వెలికి తీయడానికి, చైతన్యపరచడానికి, దాంతో పాటు మన చక్కటి మన భద్రతని ఏ రకంగా భద్రంగా మనం ట్రావెల్ చేయొచ్చని వారు నిరూపించారు. అదేవిధంగా సైక్లిస్ట్ రవీందర్ గారు కూడా చక్కటి సైక్లిస్ట్ ఇప్పుడు దాదాపు నాకు తెలిసి 4 సార్లు 3 టైమ్స్ 4సారి చేయబోతున్నారు. కాశ్మీర్ టు కన్యాకుమారి కూడా సైకిల్ రైడర్స్ పెద్ద టీం ఏర్పాటు చేసి మన ప్రాంతంలో, కొంపల్లి ప్రాంతంలో మరి చక్కటి ప్రతిష్టని పెంచే విధంగా ప్రయత్నం చేశారు. గత సంవత్సరం 2024 సంవత్సరంలో మా డివిజన్ 2 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మేడ్చల్ అండ్ అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. ఈ 2 పోలీస్ స్టేషన్లో ఒక టార్గెట్ పెట్టుకొని 23లో అయినటువంటి యాక్సిడెంట్ లో అట్లీస్ట్ ఒక 10% నుండి 15% తగ్గిస్తామనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్న ఆ దిశగా మేము ప్రయాణిస్తే మొత్తం మీద మోటామోటీగా 23లో ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయో ఫ్యాటలు, అదే ఫ్యాటలు 24లో కూడా అయినాయి. ఇంకొక 2-3 యాక్సిడెంట్స్ మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏరియాలో అయినాయి. దీనికి అనలైజ్ చేస్తే మొత్తం ఒక 70-75% హ్యూమన్ మిస్టేక్ గా ఉన్నారు. కొంతమంది ఆపోజిట్ వచ్చేసి, కొంతమంది రాంగ్ సైడ్ రావడం మూలంగా, కొంతమంది తాగి, కొంతమంది సేఫ్ డిస్టెన్స్ వెహికల్ కు మధ్యలో సేఫ్ డిస్టెన్స్ పెట్టుకోకపోవడం మూలంగా, కొంతమంది ఓవర్టేకింగ్ అప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగా జరిగినటువంటి ఇటు ప్రమాదాలు. అంటే కొట్టి పారిపోయిన బండిలో దానికి సంబంధించి ఎవరైనా మరణించిన వ్యక్తికి 2 లక్షల రూపాయలను ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటి కూడా ప్రజలు తెలుసుకోవాలి. వీటిని తెలుసుకొని రోడ్డు